బైరిటీస్ మైనింగ్ టెండర్లలో మాయాజాలం జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీ ఒకరు చక్రం తిప్పడంతో దాదాపు 150 కోట్ల రూపాయలు గోల్మాలు జరిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ ఆరోపణలకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గౌతమి, మంగంపేట బైరిటీస్ మైనింగ్ సంబంధించి టెండర్లు ఖరారు చేశారు. అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, టెండర్దారులందరూ కూడా రింగ్ అయిన సంగతి. అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా పెద్దలు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నబాబు దర్శకత్వంలో ఒక టీడీపీ ఎంపీ, రాయలసీమకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడు పూర్తిగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశారు. అందులో చాలా స్పష్టంగా కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ధరను కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరిలో మైనింగ్ సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలిచేటప్పుడు టెండర్దారులంతా కూడా అంతర్జాతీయ సంస్థలు ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు దాఖలు చేసిన టెండర్దారులంతా కూడా అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర అంతర్జాతీయ మార్కెట్ లో 70 నుండి 75% వరకు నిర్ణయించారు. ఆ మేరకు ఏ గ్రేడ్ ఒక టన్ను 6,750 రూపాయలు, బి గ్రేడ్ 5,360 రూపాయల వరకు కనీస ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అప్పుడు ఎవరు కూడా టెండర్లు దాఖలు చేయలేదు. దాంతో మళ్ళీ రీటెండర్ పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. అయితే ఈ మధ్య టీడీపీకి సంబంధించిన ఒక ఎంపీ, రాజ్యసభ సభ్యుడు చక్రం తిప్పి మొత్తం అసలు టెండర్దారులతో ఒక దరఖాస్తు పెట్టించి ధరలు తగ్గించమని ఏపీ ఎండీసీని కోరారు. వాళ్ళు కోరడమే తరువాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ఎండీసీ ద్వారా ఈ టెండర్లకు సంబంధించిన ధరను తగ్గించేసింది. 6,750 రూపాయలు ఉన్న ఏ గ్రేడ్ టన్నుని ఇప్పుడు కనీస 6,000కి తగ్గించింది. అలాగే 5,360 రూపాయలు ఉన్న ధరను 4,750కి తగ్గించింది. అఫీషియల్ గానే టెండర్లు తగ్గించింది. దాంతో పాటుగా ఇప్పుడు టెండర్లు ఖరారు చేసేటప్పుడు కూడా కేవలం ఇప్పుడు 4 సంవత్సరాలు టెండర్లు దాఖలు చేస్తే అది కూడా చాలా తక్కువ మొత్తానికి దాఖలు చేశాయి. పూర్తిగా రింగ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి సుమారుగా 150 కోట్ల రూపాయల వరకు దీనికి ఏపీ ఎండీసీకి ఆదాయం తగ్గింది. ఇది పెద్ద ఎత్తున చేతులు మారే అవకాశం కూడా, ఎందుకంటే బైరిటీస్ లో దీంతో పాటుగా స్థానికులకు గతంలో కోటా ఉండేది. ఆ స్థానికులకు ఉన్న కోటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇప్పుడు మొత్తం పూర్తిగా ఈ టెండర్దారులకు పూర్తి గుత్తాధిపత్యాన్ని అప్పగించిన పరిస్థితి. ఇలాగ మైనింగ్ సంబంధించి చాలా రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రింగ్ అయిన విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో సంబంధిత శాఖకు సంబంధించిన అధికారుల ప్రమేయం కూడా లేకుండానే ఒక ఎంపీ, అదేవిధంగా చిన్నబాబు డైరెక్షన్ లో మొత్తం వ్యవహారం నడపడం చాలా స్పష్టంగా ఉంది. అధికారికంగానే 5% వరకు ధరను తగ్గించేసిన పరిస్థితి. గతంలో ఈ మైనింగ్ సంస్థలన్నీ కూడా మేము మొత్తం కలిసి చేసుకుంటామని చెప్పి ఒక దరఖాస్తు కూడా ఏపీ ఎండీసీకి చేశారు. అంటేనే అర్థమవుతుంది, ఈ మైనింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఒక రింగ్ అయ్యి మొత్తం సిండికేట్ గా మారి మైనింగ్ మొత్తాన్ని కూడా తవ్వుకోబోతున్నారు. దీనికి అనుగుణంగానే వాళ్ళు అడగడమే తరువాయి రాష్ట్ర ప్రభుత్వమే 5% వరకు కనీస ధరను తగ్గించిన పరిస్థితి. దీనివల్ల వాస్తవానికి ఇంకా ఆదాయం పెరగాల్సిన పరిస్థితి, కానీ ఇంకా తిరిగి తగ్గే పరిస్థితి ఉంది. ఇందులో పూర్తిగా టీడీపీ నేతల ప్రమేయం ఉండడం వల్లే ఈ విధంగా చేశామని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.